తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వాళ్ళ సాయంత్రం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు అక్కడే ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, ఈ రోజు సాయంత్రంలోగా నోటీసులు ఇచ్చి రేపు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్టు విచారించింది. అదేవిధంగా కొందరు అధికారులను కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్టు విచారించినటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్టు నోటీసులు ఈ రోజు సాయంత్రం లోపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తన నివాసానికి సిట్ అధికారులు వచ్చి నోటీసులు ఇస్తారని అయితే సమాచారం వస్తుంది. దీంతో అక్కడ ఫామ్ హౌస్ దగ్గర అయితే సాయంత్రం వరకు సిట్ అధికారులు హైదరాబాద్ నుంచి సిట్ అధికారులు వచ్చి ఇక్కడ నోటీసులు అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సిట్ విచారణకు ఒకవేళ కేసీఆర్ వస్తే గనక హైదరాబాద్ లో విచారిస్తారు, లేదంటే ఆయన ఆరోగ్య దృష్ట్యా, ఆయన వయసు దృష్ట్యా ఫామ్ హౌస్ లోనే విచారించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇటు హరీష్ రావుని, అలాగే కేటీఆర్ ని, మాజీ ఎంపీ సంతోష్ రావులతో పాటు మరికొందరు పోలీస్ అధికారులను కూడా విచారించారు. ఓ ఛానల్ అధినేతతో కలిసి కొందరు రాజకీయ ప్రముఖుల ఫోన్ నెంబర్లు, కొందరు జర్నలిస్టుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసి వారందరూ అంటే వారి వ్యక్తిగత అంశాలతో పాటు వారు ఎవరితో మాట్లాడారన్న దానిపై ఫోన్ ట్యాపింగ్ చేసి వారందరినీ వారి వివరాలు తెలుసుకున్నట్టు ఇటు అభియోగాలు ఉన్నాయి వీరందరిపై. దీంతో వీరందరిపైన మాత్రం ఒక్కొక్కరిని సిట్ విచారణ చేస్తూ వచ్చింది. మొదట హరీష్ రావుకు, రాజకీయ ప్రముఖులలో మొదట హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. హరీష్ రావు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో హరీష్ రావుకి కూడా ఎవరెవరితో అంటే ఎవరెవరి నెంబర్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అన్న దానిపై హరీష్ రావును సిట్ అడిగింది. ఆ తర్వాత కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ కి నోటీసులు ఇచ్చిన తర్వాత కేటీఆర్ కి పార్టీకి వచ్చినటువంటి ఎలక్టరల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్టరల్ బాండ్లకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేందుకు కేటీఆర్ ను ప్రశ్నించింది. ఆ తర్వాత తాజాగా 2 రోజుల క్రితమే మాజీ ఎంపీ సంతోష్ రావు కూడా సిట్ నోటీసులు ఇచ్చి సిట్ ను సంతోష్ రావును కూడా విచారించింది. ముగ్గురిని విచారించిన తర్వాత ఈసారి మాత్రం ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ ను కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్ నెంబర్ల ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఎవరి ఆదేశాలతో చేశారు, ఎందుకు చేశారన్న ప్రశ్నలు అయితే అడిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, అయితే ఈ రోజు సాయంత్రంలోగా నోటీసులు ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో పాటు ఎవరెవరు ఉన్నారు శ్రీనివాస్? ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఒక్కరే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రతిసారి ఇటు మాజీ మంత్రి హరీష్ రావుకు, కేటీఆర్ లకు నోటీసులు వచ్చినప్పుడు వారందరూ కూడా హరీష్ రావుతో మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చి భేటీ అయ్యారు. ఫోన్ సిట్ నోటీసులు ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత, అలాగే విచారణకు హాజరైన తర్వాత అంటే విచారణకు వెళ్లే ముందు కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. అసలు సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం ఏంటి, అక్కడ వారు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి ఏ సమాధానం ఇవ్వాలన్న అన్న దానిపై ఇటు కేసీఆర్ దగ్గర వారు సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత సిట్టు దగ్గర వెళ్ళిన తర్వాత సిట్టు విచారణ ఎదుర్కొన్న అనంతరం కూడా తిరిగి ఫామ్ హౌస్ కు వచ్చి సిట్టు విచారణ జరిగినటువంటి తీరుతెన్నులను, సిట్ లో విచారణలో అధికారులు ఏమేం ప్రశ్నలు అడిగారు, వీరేం సమాధానాలు చెప్పారన్న దానిపై ఇటు కేసీఆర్ కు చెప్పారు. కానీ ఈ సిట్టు విచారణ అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రగా కేసీఆర్ మొదటి నుంచి కూడా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆయనే హరీష్ రావు కేటీఆర్ లతో సమావేశం అయినప్పుడు రేపో మాపో నాకు కూడా నోటీసులు రావచ్చు అని చెప్పి ఇద్దరు నేతలతో కూడా కేసీఆర్ చెప్పినట్లు అప్పట్లోనే సమాచారం అందింది. చెప్పిన కొన్ని రోజులకే సిట్ నోటీసులు అంటే ముందే, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ పేరు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ కి నోటీసులు ఇస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ భావించారు. మొదటి నుంచి కూడా అందరూ అనుకుంటూనే ఉన్నారు ఖచ్చితంగా రేపో మాపో రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ కి కూడా నోటీసులు ఇచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా నోటీసులు ఇస్తారని చెప్పి ఇప్పుడు సమాచారం రావడంతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని అంత పెద్దగా సీరియస్ గా తీసుకునే అంశం అయితే కనిపించడం లేదు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కేసీఆర్ ను సిట్ విచారణకు పిలుస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. అంటే శ్రీనివాస్, అంత సీరియస్ గా తీసుకోకపోయినా నోటీసులు ఇచ్చే సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా?
మనం అంటే గతంలో మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైనప్పుడు ఎవరు కూడా ఫామ్ హౌస్ వద్దకు రావద్దని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఫామ్ హౌస్ దగ్గర ప్లేస్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ చాలా మంది అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు వస్తే కనుక అక్కడ ఫామ్ హౌస్ ఎదుట కొద్దిగా తోపులాట పోలీసులు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. దీంతో అక్కడ తోపులాట ఉద్రిక్తలు ఏర్పడే అవకాశం ఉండడంతో ఎవరు కూడా ఫామ్ హౌస్ దగ్గరికి రావద్దు, ఎవరైనా వస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలంగాణ భవన్కి రావాలని చెప్పి పలుమార్లు బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇప్పటికే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత కేటీఆర్ కి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా సేమ్ సీన్ చూస్తాం మనం. ఇటు పోలీసుల మధ్య బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల మధ్య తోపులాట జరిగింది, ఘర్షణ వాతావరణం జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు, కొందరు కార్యకర్తలు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో రేపు కూడా ఒకవేళ కేసీఆర్ ను ఫామ్ హౌస్ లోనే విచారిస్తే గనక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ ఫామ్ హౌస్ దగ్గరికి భారీగా చేరుకోమంటుందా లేదా ఎవరు కూడా రావద్దని విజ్ఞప్తి చేస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వాళ్ళ సాయంత్రం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు అక్కడే ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇదే కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ రావు, సంతోష్ రావులను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ప్రశ్నించింది. ఈ రోజు నోటీసులు ఇచ్చి రేపు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ని ప్రశ్నించబోతున్నారు. సో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బీఆర్ఎస్ నేతలకు వరుసగా నోటీసులు అందుతున్నాయి. ఇప్పటికే హరీష్ రావుని, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ని, మాజీ ఎంపీ సంతోష్ రావుని ముగ్గురిని కూడా సిట్ అధికారులు జూబ్లీ పోలీస్ స్టేషన్ కు పిలిచి అక్కడ సిట్ కార్యాలయంలో విచారించారు. అయితే ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ కి పార్టీ అధినేత కేసీఆర్ కి నోటీసులు ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు దీనిపై ఎవరు కూడా స్పందించట్లేదు, అఫీషియల్ గా కూడా ధృవీకరించట్లేదు. మరికొద్ది సేపట్లో ఫామ్ హౌస్ ఆయన నివాసం ఉండేటటువంటి ఎర్రవల్లి దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లి నోటీసులు ఇస్తారు. అదేవిధంగా రేపు విచారణకు సంబంధించి విచారిస్తారని చెప్తున్నారు. ఆ విచారణ కూడా ముగ్గురిని ఏదైతే విచారించారో జూబ్లీ పోలీస్ స్టేషన్ పిలిచి విచారించారు. కానీ ఆ కేసీఆర్ మాత్రం అక్కడే ఫామ్ హౌస్ లో ఆయన ఉన్నటువంటి నివాసం దగ్గరే విచారిస్తారనేది కూడా ఆ ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ ఎదుర్కొన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్లు కూడా ఈ రోజు హైదరాబాద్ లో అందుబాటులో లేరు. సిరిసిల్ల ఆయన నియోజకవర్గం సిరిసిల్లకి కేటీఆర్ ఈ రోజు పర్యటనకు వెళ్లారు. దాంతో పాటు హరీష్ రావు ఈ రోజు సిద్దిపేటలో పర్యటనకు వెళ్లారు. మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి నామినేషన్లకు చివరి ఒక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో మున్సిపల్ ఎలక్షన్స్ బిజీగా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్తున్నారు. నిన్న సాయంత్రం చర్చ జరిగినటువంటి సమయంలో హరీష్ రావు ఒక విషయాన్ని కూడా చాలా కీలకంగా చెప్పారు. ఇప్పటికే హరీష్ రావు తనకు, అదేవిధంగా కేటీఆర్ కి, సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చినటువంటి విధంగానే 1-2 రోజుల్లో మరొక కీలక పరిణామం కూడా జరగవచ్చు అనేది హరీష్ రావు నిన్న చెప్పారు. ఏమైనా జరగవచ్చు, ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చు అనేది ఆయన నిన్న చెప్పారు. కానీ ఎవరికి నోటీసులు ఇస్తారనేది ఆయన చెప్పకున్నప్పటికీ కూడా నోటీసులు అందే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో కీలకమైనటువంటి నేతకు కీలకమైనటువంటి పరిణామం జరిగే అవకాశం ఉందని చెప్పి హరీష్ రావు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజే నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఏం చేయాలి పార్టీ శ్రేణులకు సంబంధించి అనేది పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కి నోటీసులు ఇచ్చినటువంటి సమయంలో జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో విచారణ జరిగేటటువంటి ఆ సమయంలో మొత్తం పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, వారితో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులందరూ తెలంగాణ భవన్ దగ్గరికి చేరుకోవడం, అదేవిధంగా తెలంగాణ భవన్ దగ్గర నుంచి సిట్ విచారణ జరుగుతున్నటువంటి కార్యాలయం దగ్గర అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట పెద్ద ఎత్తున క్యాడర్ అక్కడికి వెళ్లి అంటే అనుకూలంగా, అంటే పార్టీకి అదేవిధంగా లోపల విచారణ జరుగుతున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా నినాదాలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు రేపు అనేది ఇంకా క్లారిటీ లేదు. గతంలో ఏదైతే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి విచారణ జరిగినటువంటి సమయంలో కూడా ఇక్కడ బీఆర్కే భవన్ కి కేసీఆర్ గతంలో విచారణ కోసం వచ్చారు. అప్పుడు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడే కూర్చొని బీఆర్కే భవన్ లో కేసీఆర్ విచారణ జరిగినంతసేపు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు వెళ్ళిపోయారు. రేపు ఏం జరగబోతుంది అనేది ఒక సస్పెన్స్ గా ఉంది. పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎవరు కూడా ఖండించలేదు, అదేవిధంగా దాన్ని ధృవీకరించలేదు. సాయంత్రం వరకు నోటీసులు అందిన తర్వాత
బీఆర్ఎస్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నిర్ణయం అంటే రేపు ఎలా ఉండాలి విచారణ జరిగేటటువంటి సమయంలో ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ దగ్గర అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు క్యాడర్ అందరూ ఇక్కడికి రావాలా, లేకుంటే ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాలా? మరోవైపు ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చివరి రోజు నామినేషన్లకు ఉండడంతో చాలా చోట్ల ఇంకా అభ్యర్థిని కూడా ఫైనల్ చేయలేదు. ఈ రోజు అభ్యర్థిని ఫైనల్ చేస్తున్నారు. ఈ రోజు రేపటి వరకు నామినేషన్ వేసేటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి నామినేషన్లకు ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు విచారణ ఎలా ఉండబోతుంది అనేది మరి కొద్దిసేపట్లో తెలియబోతుంది. కేసీఆర్ కు నోటీసులు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు దీనిపై మాట్లాడే అవకాశం ఉంది. స్వాతి, సతీష్, సాయంత్రం లోపు నోటీసులు వస్తే విచారణని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయా, లేదా కేసీఆర్ లేకపోతే ప్రత్యామ్నాయ డెసిషన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అయితే గతంలో ఏదైతే విచారణ ఎదుర్కొన్నటువంటి ముగ్గురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావు ఒక రోజు ముందుగానే నోటీసులు ఇచ్చి నెక్స్ట్ డేనే విచారణకు రమ్మని చెప్పారు. అది కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి విచారణకి రమ్మని చెప్పారు. వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో చెప్పారు, ఒక్కరోజు ముందుగా మేము చెప్తే ఎలా విచారణకు వస్తాం, ఇది కుదరదు, ఒక్కరోజు ముందు అంటే సమయం ఇవ్వకుండా విచారణకి రమ్మనడం ఎలా అయినా సరే మేము ఎలాంటి అంటే ఫోన్ ట్యాపింగ్ లో తమకు ఎలాంటి తమ పాత్ర లేదు కాబట్టి ఖచ్చితంగా మేము విచారణకు వెళ్ళాలనుకున్నాం, అందుకోసం విచారణకి వచ్చామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి విచారణ ఇంకా క్లారిటీ లేదు. ఫామ్ హౌస్లోనే విచారణ, ఆయన ఉన్నటువంటి నివాసంలోనే విచారణ చేస్తారని చెప్తున్నారు కాబట్టి విచారణకి సహకరిస్తారా లేకుంటే ఏం చెప్తారనేది అయితే సస్పెన్స్గా ఉంది. ప్రస్తుతం అయితే ఆయన మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జీలను కూడా వేశారు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే ఎవరైనా పార్టీ టికెట్ ఆశించినటువంటి వాళ్ళకి లేకుంటే ఇబ్బంది ఉన్నటువంటి టికెట్ రానంటి సమయంలో వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికల హంగామాలో చాలా కీలకంగా ఉన్నటువంటి ఈ టైంలో తమని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఈ విధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా నోటీసులు ఇప్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. నిన్న కూడా అదే విధమైనటువంటి విమర్శలు చేశారు. 1-2 రోజుల్లో ఏదైనా జరగవచ్చు, ఎవరికైనా సరే నోటీసులు రావచ్చు అని చెప్పి అనుకుంటున్నటువంటి ఈ సమయంలోనే ఈరోజు కేసీఆర్కి నోటీసులు ఇవ్వబోతున్నారనేది ప్రచారం జరుగుతుంది. సాయంత్రం తర్వాత ఎలా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది పార్టీ అనేది కూడా వేచి చూస్తున్నారు. క్యాడర్ కూడా అదే ఎదురు చూస్తుంది, పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రాబోతున్నాయి. గతంలో విచారణ జరిగినటువంటి సమయంలో అదంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర విచారణ జరిగింది కాబట్టి క్యాడర్ అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నేతలందరూ తెలంగాణ భవన్ దగ్గరికి చేరుకోవడం, ఇక్కడ నుంచి అంటే ఏదైతే వాళ్ళ నివాసం దగ్గర నుంచి తెలంగాణ భవన్కు రావడం, అక్కడి నుంచి మళ్ళీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేటటువంటి సమయంలో ఒక ర్యాలీ రావచ్చు, పెద్ద ఎత్తున క్యాడర్ వచ్చారు. రేపు ఏం చేయబోతున్నారు అనేది ఒక సస్పెన్స్గా ఉంది. ఇటు ఫామ్ హౌస్లోనే విచారణ చేస్తారా లేకుంటే ఎక్కడికైనా పిలుస్తారా, నియరెస్ట్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలుస్తారనేది నిన్నమన్న ప్రచారం జరిగినప్పటికీ కూడా ఈరోజు కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఫామ్ హౌస్లోనే విచారణ చేస్తారని చెప్తున్నారు కాబట్టి అక్కడికి క్యాడర్ ఎలా వెళ్ళాలి, క్యాడర్ తెలంగాణ భవన్ దగ్గరనే ఉండాలా లేకుంటే అక్కడికి వెళ్ళాలనేది మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ అధికారికంగా నోటీసులు తీసుకున్న తర్వాత పార్టీ దగ్గర నుంచి కూడా అదే విధమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేయడానికి పార్టీ సిద్ధమవుతోంది. స్వాతి, అంటే సతీష్, ఇంకా నోటీసులు ఇవ్వలేదు, సాయంత్రం లోపు నోటీసులు ఇస్తారు అని చెప్తున్నారు. రేపే విచారణ అంటే చాలా తక్కువ టైం ఉండే అవకాశం కనిపిస్తోంది విచారణను ఎదుర్కోవడానికి. సో ఈ రీజన్ ఏమైనా చెప్పే అవకాశం కనిపిస్తుందంటారా? రైట్, దీనికి సంబంధించి అయితే బీఆర్ఎస్కి సంబంధించిన గతంలో విచారణ ఒక రోజు ముందు విచారణకు చెప్పినా సరే విచారణకు సహకరించారు. అదేవిధంగా రేపు కూడా ఈరోజు నోటీస్ ఇచ్చి రేపు విచారణకి రమ్మని చెప్పినా సరే కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. రేపు ఖచ్చితంగా విచారణకు హాజరవుతామని చెప్తున్నారు. తమల్ని ఏ విధంగా ప్రశ్నించారో కేసీఆర్ కూడా ప్రశ్నించినా సరే ఆయన దగ్గర కూడా పూర్తి సమాచారం ఉంది. ఆయనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా కేసీఆర్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనేది పార్టీ నేతలు ఇన్సైడ్గా చెప్తున్నారు. రేపు ఈరోజు నోటీసులు ఇచ్చి రేపు విచారణకు రమ్మన్న, అది కూడా ఫామ్ హౌస్లోనే విచారణ, ఆయన ఉండేటటువంటి నివాసం దగ్గరే విచారణ చేస్తున్నారు కాబట్టి ఆయనకు కావాల్సినటువంటి సమయంలో ఆ టైంని చెప్పేటటువంటి అవకాశం ఉంది. రేపు విచారణకు సహకరిస్తారని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఆ విచారణ ఎలా ఉండబోతుంది, ఏ సమయంలో ఉండబోతుంది, ఎట్లా ఉండబోతుంది అనేది అయితే ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికీ అంటే నోటీసులో ఏముంది అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే అంటే ఇటు హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ని, అదేవిధంగా సంతోష్ రావుని, ముగ్గురు నేతల్ని కూడా విచారించినటువంటి సమయంలో వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసు ఏదైతే సాక్షులుగానే పిలిచారు 160
సిఆర్పిసి కింద ఇచ్చారు నోటీస్ కాబట్టి అదే విధమైనటువంటి నోటీసు కేసీఆర్కి వస్తుందా లేకుంటే మరేదైనా నోటీసు ఉండబోతుందా అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఆ విచారణ రేపు ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపటికే విచారణ చెప్తే దానికి కూడా ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. స్వాతి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.